అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమీ జరగనట్లే ప్రవర్తించింది నిర్మల సుబ్బారావుతో మన్నాడు. తను ఆమెను చూస్తే చాలు తన రహస్యం కళ్ళు బయట పెట్టేస్తాయని అతని భయం. ఆమె హాల్లో ఉంటే అతను లోపల గదిలో, ఆమె లోపల ఉంటే అతను వసారాల్లోకి వెళ్తాడు. ఆ వేళ చదరంగ ఆట మీద మనసు పెట్టలేకపోయాడు. వరుసగా 4 ఆటలు ఓడిపోయాడు. ఆదివారం రాత్రి భోజనం చేసి ఆవిడకి వెళ్ళిపోయాడు. నిర్మల తనకి ఆఫీస్కి ఫోన్ చేస్తుందా, ఉత్తరం రాస్తుందా? తనే వస్తానన్నది, ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇస్తానన్నది. రోజూ సాయంకాలం గదికి ఆశతో వెళ్ళేవాడు. వారం రోజులు గడిచిపోయాయి. శనివారం వచ్చేసింది. తనే వెళ్ళాడు. ఏమీ జరగనట్లు ఎప్పట్లా చనువుగా మాట్లాడింది. నిర్మల క్యారమ్స్ ఆడమన్నది. స్ట్రైకర్ తీసుకుంటున్నప్పుడు, కాయిన్స్ పేరుస్తున్నప్పుడు ఆమె వేలు అతని చేతికి తగలగానే ఒళ్ళంతా ఒక్కసారిగా పులకరించింది. ఓ మాట మాట్లాడాలంటే ఒంటరిగా దొరకడం లేదు. కావాలని తనే తప్పించుకు తిరుగుతుందా? తను ఒంటరిగా బావి దగ్గర నిల్చున్నప్పుడు ఏదో వంకన ఎందుకు రాకూడదు? శనివారం సాయంకాలం నిర్మల, ఆమె తల్లి ఎవరి ఇంటికో వెళ్ళి ఆలస్యంగా వచ్చారు. ఆదివారం కూడా నిర్మలతో విడిగా మాట్లాడటానికి అతనికి అవకాశం దొరకలేదు. ఉత్తరం రాసి చేతికి ఇద్దామనుకున్నాడు. ఎవరైనా చూసి అడిగితే బాగుండదు. ఆదివారం రాత్రి ఆవిడికి వెళ్ళిపోయాడు. ఇంకో వారం గడిచిపోయింది. నిర్మల రాలేదు. ఉత్తరమూ రాయలేదు. ఏదో బలహీనత వల్ల అలా చేసిందేమో. తప్పు చేశానని ఇప్పుడు చింతిస్తుందా? లేక మరెవరితోనైనా స్నేహం అయిందా? వాళ్ళ పక్కింట్లో ఉన్న అబ్బాయి పత్రిక కావాలని, పుస్తకం కావాలని రోజుకి 5-6 సార్లు వస్తూ ఉంటాడు. అతను రాగానే ఎప్పుడు నిర్మలే ఎందుకు ఎదురు వెళ్తుంది? అదే కారణం అయి ఉండాలి. శనివారం వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళాలి తను? కానీ ఆదివారం పొద్దున్న నిద్రలేచాక ఉండలేకపోయాడు. త్వరగా స్నానం అది ముగించుకుని బయలుదేరాడు. నిన్న సాయంకాలం రాలేదేం? అడిగాడు అతని మేనమామ. స్నేహితులతో సరిపోయింది, అబద్ధం చెప్పాడు. నిర్మల అడగలేదు. ఎందుకు అడుగుతుంది? తన మీద నిజంగా ఇష్టం ఉంటేగా అనుకున్నాడు. మధ్యాహ్నం క్యారమ్స్ ఆడుకుందాం రమ్మని నిర్మల పిలిస్తే నాకు ఆడాలని లేదు అన్నాడు నిర్మోహమాటంగా. 3 గంటలకి టీ తీసుకువచ్చి గ్లాస్ ఇవ్వబోతే అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు విసుగ్గా. నిర్మల నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. సాయంకాలం అందరూ బీచ్కి వెళ్తూ రమ్మంటే నాకు చిన్న పని ఉన్నది, పరుసువాకం వెళ్ళాలి అన్నాడు. నీకు వంట చేశాను, ఎక్కడ తినక. మేము 8 గంటలకల్లా వస్తాము చెప్పింది మేనత్త. సరే అని వెళ్ళిపోయాడు సుబ్బారావు. రాత్రి 8:30కి వచ్చినప్పుడు నిర్మల ఒకతే హాల్లో ఉంది. సుబ్బారావుని చూడగానే రహస్యంగా ఎందుకు నా మీద అంత కోపం అడిగింది. ఏమీ లేదే. అబద్ధం చెప్పు, ఎందుకు కోపం? నువ్వు వస్తానన్నావు, రాలేదేం? అదా, వీలు చూసుకోవద్దు, వచ్చి ఆదివారం వస్తాను. ఎన్ని గంటలకి? 10 అనేసి వెళ్ళిపోయింది. సుబ్బారావు భోజనం చేసి ఆవిడ వెళ్ళిపోయాడు. నిర్మల వస్తుంది. గదిలో చెత్త చెదారం ఉంటే అసహించుకుంటుంది. మన్నాడు ఆఫీస్ నుంచి రాగానే గదంతా సర్దాడు. పుస్తకాలు, పత్రికలు ఒక మూల కుప్పగా పెట్టడం బాగాలేదు. ఓ షెల్ఫ్ కొన్నాడు. దుప్పటి, దిల్లక లేబులు మాసిపోయాయి. ఇంకో వారానికి గాని చాకలి రాదు. అందుకని కొత్త దుప్పటి, కొత్త గలేబులు కొన్నాడు. కిటికీలో ఫ్లవర్ వాజులు, దుప్పటి, కొత్త గలేబులు కొన్నాడు. కిటికీలో ఫ్లవర్ వాజు ఉంటే అందంగా ఉంటుంది అనుకుని 2 ఫ్లవర్ వాజులు తెచ్చాడు. ఇంకో రోజు సిగరెట్లు పడేసేందుకు యాస్ట్రే, కాళ్ల పీచు, ఊది కడ్డీలు, ఇలా వారమంతా రోజు ఏదో ఒకటి కొంటూనే ఉన్నాడు. శనివారం అంతా ఆఫీసులో ఏమీ తోచలేదు. త్వరగా ఆఫీస్ నుంచి వచ్చేసి గదంతా ఇంకోసారి సర్ది అలంకరించాడు. రాత్రి పడుకున్నాడు. ఎన్నడూ లేనిది ఆ రాత్రి ఒకటే ఉక్క. దినపత్రిక మడిచి విసురుకుంటూ రాత్రంతా నిద్రపోనే లేదు. ఎప్పుడో తెల్లారగట్ట నిద్రపట్టింది. మొద్దు నిద్రపోయాడు. తలుపు దబదబా చొప్పుడయ్యేసరికి లేచాడు. నిద్రమత్తులోనే వెళ్ళి తలుపు తెరిచాడు. ఎర్రని పట్టుచీర, తలలో కనకాంబరం పువ్వులు. నవ్వుతూ ఇంకా నిద్రపోతున్నావా? టైం ఎంతైందో తెలుసా అన్నది. రా, లోపలికి రా. సారీ అని నిర్మల లోపలికి వచ్చాక 5 నిమిషాల్లో వస్తానుండు అంటూ తువ్వాలు, టూత్బ్రష్, పేస్ట్, సబ్బు తీసుకుని గదిలోంచి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల్లో వస్తానన్నావు, 15 నిమిషాలైంది. ఇవాళ ఇంతసేపు ఎందుకు నిద్రపోయావు అడిగింది. రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లారగట్ట నిద్రపోయాను. ఎందుకు నిద్ర పట్టలేదు? నువ్వు వస్తావన్న ఎగ్జైట్మెంట్ వల్లనేమో. కళ్ళు ఎలా ఉన్నాయో తాగినవాడి కలలా. అతను నవ్వి ఫ్లాస్క్ తీసుకుని కాఫీ తెస్తాను, పక్కనే ఉంది హోటల్ అని వెళ్ళిపోయాడు. ఇద్దరు కాఫీ తాగారు. సుబ్బారావు సిగరెట్ వెలిగించి మామయ్యకి, అత్తయ్యకి ఏమని చెప్పి వచ్చావో అడిగాడు. నీ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి వచ్చాను. అబద్ధం. అలా చెప్తే వెళ్ళనిస్తారా? ఎందుకు వెళ్ళనివ్వరు? పరాయివాడివా? నిజం చెప్పు. స్నేహితురాలింటికి వెళ్తున్నానని చెప్పాను. తిరిగి ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి? నువ్వు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తాను. అసలు వెళ్ళవద్దంటే ఉండిపోతాను. మామయ్య కర్ర తీసుకువస్తాడు. ఏమో, పురోహితుణ్ణి, మేళాల వాళ్ళని తీసుకువస్తారేమో అన్నది నవ్వుతూ. 5 నిమిషాలు ఇద్దరు మౌనంగా ఉన్నారు.
బిఏ అయిపోయిందిగా, తర్వాత ఏం చేస్తావు అడిగాడు సుబ్బారావు. రిజల్ట్స్ రాని పాస్ అవ్వద్దు. పాస్ అవుతావులే, ఇంకా చదువుతావా? నాకు తెలియదు, నాన్న అమ్మ ఇష్టం. అక్కడ కూర్చున్నావే, ఇలా వచ్చి మంచం మీద కూర్చో అన్నాడు అతను. ఇక్కడ బాగానే ఉంది అన్నది నిర్మల తల వంచుకుని. ఉన్నట్లుండి సిగ్గెందుకు? ఇక్కడ ఏదో కొత్తగా ఉంది. అతనే లేచి ఆమె దగ్గరికి వెళ్ళాడు. తల వంచుకుని కూర్చున్నది. తన మోకాళ్ళ ఆమె మోకాళ్ళకి ఆనించి ఆమె భుజాల మీద చేతులు వేసి పైకి లాగాడు. స్ప్రింగ్లాగా ఒక్కసారి పైకి లేచి అతని మీద వాలింది. అతని వీపు చుట్టూ చేతులు వేసి బిగిస్తుంది. తలుపు చెప్పుడైంది. ఎవరు అడిగాడు సుబ్బారావు ఆమెకి దూరంగా జరుగుతూ. నేనే స్వామిని. కిటికీలోంచి తొంగి చూసి చటుక్కున పక్క జరిగాడు. స్వామి సుబ్బారావు స్నేహితుడు. ఇద్దరు ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. కూర్చో, అతన్ని పంపించి వస్తాను అని సుబ్బారావు తలుపు కొద్దిగా తెరిచి బయటికి వెళ్ళి తలుపు మూసేశాడు. ఏమిటి అడిగాడు కాస్త చికాకుగా. సారీ, ఇటు వెళ్తూ నీ గదికి తాళం లేకపోవడం చూసి వచ్చాను. మంచి ఘట్టంలో ఉండగా పిలిచినట్లున్నాను అన్నాడు నవ్వుతూ. ఏదైనా పని మీద వచ్చావా అడిగాడు సుబ్బారావు. లేదు, ఊరికినే వచ్చాను. కాస్త బిజీగా ఉన్నాను. రేపు కలుసుకుందాం. ఎంత ఇస్తున్నావేమిటి? తర్వాత కలుసుకుందాం అన్నాడు సుబ్బారావు మళ్ళీ. ఈ ఊరికి కొత్తవాడివి కనుక అడుగుతున్నాను. నిన్ను మోసం చేస్తారేమోనని. రోజుకి 25 కన్నా అవసరం లేదు. తర్వాత జాగ్రత్త. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ పొడిపించుకో. నీకు రోగాలు తగులుకుంటే చేసేవాళ్ళెవరూ లేరు నీకు ఇక్కడ. ఒంటరిగా ఉంటున్నావు. స్వామి మాట్లాడుతూనే ఉన్నాడు. ప్లీజ్ స్టాప్ ఇట్. అటువంటి మనిషి కాదు అన్నాడు సుబ్బారావు. ఓహో, గర్ల్ ఫ్రెండా? పర్వాలేదే, ఇంకా 6 నెలలైనా కాలేదు నువ్వు ఈ ఊరు వచ్చి. అప్పుడే గర్ల్ ఫ్రెండ్ సంపాదించావే. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8 వరకు బస్టాప్ దగ్గర పడిగాపులు పడి చస్తుంటే ఒక్క ఆడది నా వైపు చూడనైనా చూడటం లేదు. బీ కేర్ఫుల్. కడుపు గిడుపు వస్తే తర్వాత ఇబ్బందుల్లో పడతావు. ఎంతకీ పెళ్లి కాకపోతే కొంతమంది ఆడపిల్లలు ఈ టెక్నిక్ మొదలు పెడుతున్నారు. బ్రాహ్మణ పిల్లేనా ఏ కిరస్తానిదోనా? షడప్. ఈ అమ్మాయి నా మేనమామ కూతురు. సుబ్బారావు, ఈ కబుర్లు నా దగ్గర చెప్పక. స్కూల్ కుర్రాళ్ళు చెప్తారు ఈ కబుర్లు. మీద చెయ్యి వేయనిచ్చే ప్రతి ఆడది ఒక విధంగా మామ కూతురే. నీ మంచిగా చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండు. ఉత్తరాలు అవి రాయక. తర్వాత బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ కేసు పెడుతుంది. స్వామి, ఏమిటయ్యా నీ రొద? ఈ అమ్మాయి నిజంగా నా మేనమామ కూతురు. మేము పెళ్లి చేసుకుంటాము. మామలంలో నీకో మేనమామ ఉన్నాడన్నావు. ఆయన కూతురా? అవును. అయితే ఇదేం పని? ఎందుకే ఆత్రం కక్కుత్తి? హాయిగా పెళ్లి చేసుకుని తర్వాత అనుభవించవచ్చుగా. ఇప్పుడే మీ ఇద్దరు అన్ని సరదాలు తీర్చుకుంటే తర్వాత థ్రిల్ ఏముంటుంది? పెళ్లికి ఉన్న పవిత్రత ఏముంటుంది? ఫూలిష్. తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దింపేసి త్వరగా ముహూర్తం పెట్టమని అడుగు మీ మేనమామని. థ్యాంక్ యూ నీ సలహాకి. ఇక వెళ్తావా అన్నాడు సుబ్బారావు కటుగా. సారీ అని స్వామి వెళ్ళిపోయాడు. సుబ్బారావు గదిలోకి వచ్చి తలుపు మూసేయగాని కిటికీ రెక్కలు కూడా మూసేయ అన్నది నిర్మల. గది బాగా చీకటి అయింది. అతని మాటలు నీకు వినిపించాయా అడిగాడు. ఏం అడిగింది. నీకు కోపం రాలేదు? కోపం ఎందుకు అంటూ అతని దగ్గరికి వెళ్ళి అతని జుట్టు మునివేళ్లతో సవరిస్తూ నీకు చాలా కోపం వచ్చింది కదూ, పానకంలో పుడకలాగా వచ్చాడని అన్నది. నేను నీచంగా మాట్లాడినందుకు. నన్ను నీచంగా మాట్లాడా? నేనెవరో తెలియదుగా అంటూ అతని తల తన మొహం మీదకి వంచుకుని అతని పెదములు కొరికింది. ఎన్నో విషయాలు మాట్లాడాలనుకున్నాడు అతను. ఆమె ఊపిరికి అతని రక్తం వేడెక్కి పొంగి అతని ఆలోచనల్ని తెంపివేసింది. 2 చేతులతో ఆమెను ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడు. నా చీర నలిగిపోతుంది, ఇంటికి వెళ్ళవద్దు అన్నది లేచి కూర్చుంటూ. అయితే నలిగిపోకుండా ఏదైనా చెయ్యి, నేను గోడవైపు తిరుగుతాను. ఏం నా వైపు చూస్తూ ఉండడం కష్టంగా ఉందా? అవును పక్కపక్క నవ్వింది. కాసేపటి తర్వాత బావా తిరుగు అన్నది రహస్యంగా. సుబ్బారావు మంచం వైపు తిరిగాడు. నిర్మల మంచం మీద లేదు. మంచం పక్కన గోడకి నిల్చున్నది. మొహం అతని వైపు లేదు. మోకాళ్ళు, రొమ్ము, మొహం గోడ కానించి అతని వైపు వీపు తిప్పింది. మూసి ఉన్న కిటికీ రెక్కల సందుల్లోంచి బంగారు తీగల్లా సూర్యకిరణాలు ఆమె వీపు మీద నుంచి తొళ్ళ వెనక్కిపోయి ఎటో పడుతున్నాయి. రాతి విగ్రహంలా నిల్చున్నది. వీధిలో వెళ్తున్న కార్ల చెప్పుడు గాని, తను ఊపిరి పీల్చడం గాని ఏదీ వినిపించని బ్రహ్మాండమైన నిశ్శబ్దం ఆవరించింది. అతను ఆమెను చూస్తూ 5 నిమిషాలు మౌనంగా ఉండి, అలా నిల్చున్నావేం అన్నాడు కొంచెం దగ్గరికి వెళ్ళి. సిగ్గుగా ఉంది. నీకా సిగ్గు? చటుక్కుని వెనక్కి తిరిగింది. కళ్ళల్లోంచి నిప్పురవలు రాలాయి. ఏం నేను ఆడదాని కానా? నీ దగ్గరికి ఇలా వచ్చినంత మాత్రాన సిగ్గు విడిచినదాని అనుకుంటున్నావా అన్నది. ఆమె వీపు అరిచేతులతో నిమురుతూ, నేను అలా అనలేదు నిర్మల. ఎముకలు కనిపిస్తూ చర్మం మీద మచ్చలుంటే సిగ్గుపడాలి. నీకేం? నీ ఒంటి అందం చూసుకుని నువ్వు గర్వపడాలి. నీకు సిగ్గెందుకు నిర్మల? నాకు కవిత్వం రాదు, బొమ్మలు గీయడమూ రాదు. వస్తే నీ వీపుని, నీ వీపు లావణ్యాన్ని, నిగనగ మెరుస్తున్న నీ తొడల్ని ఎలా వర్ణించేవాడ్నో. నా వైపు తిరగవు, నీ అందాన్ని, పూర్తి అందాన్ని చూడనివ్వవు అన్నాడు చెవులో. అంటూ ఆమె భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు.
నువ్వు అలా పొగుడుతుంటే నాకు సిగ్గు ఎక్కువ అవుతుంది అంటూ 2 చేతులతో మొహం కప్పుకొన్నది. అతను ఆమెకు దూరంగా జరిగాడు. అవతల గోడ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఆమె వీపు గోడ కానించి కళ్ళు మూసుకుని అతని వైపు తిరిగి నిల్చున్నది. నిర్మల, నువ్వు అంటే మాత్రం నేను నమ్ముతానా? నువ్వు నిర్మలవి కావు. ఫ్రాక్స్ వేసుకుని తిరిగిన నిర్మలవి కావు. దేవతలు ఆ నిర్మల్ని ఎత్తుకుపోయి ఆ నిర్మలకి బదులు అమోఘమైన అందమైన నిన్ను దింపి వెళ్ళిపోయారు. ఆ నున్నని భుజాల కింద ఎత్తు, నెమ్మదిగా నున్నగా ఎత్తు పెరిగి ఎలా మొనతేలాయో, ఎంత నున్నని పల్చడి పొట్టో వెన్నుముకకి అంటుకుపోయిందో. నీ బొడ్డు అది బొడ్డు కాదు, ఏదో పువ్వు. ఆ తర్వాత వర్ణించలేను, చూడలేను, చూసి భరించలేను, ఊరుకోలేను అంటూ ఒక్క ఉరుకునే వెళ్ళి ఆమె మీద పడ్డాడు. ఇద్దరూ కలిసి ఒకళ్ళని ఒకళ్ళు పెనవేసుకుని అక్కడే నేల మీదకి ఒరిగిపోయారు. టైం ఎంత అయింది అడిగింది అతని గెడ్డం మీద చెమట తుడుస్తూ. ఏమో, ఆగిపోయాయి ఇంతసేపు గడియారాలు, ప్రపంచము. నవ్వింది. ఆ మంచం పరుపు వదిలి మనం ఇలా నేల మీద. నాకు అంతవరకు నిగ్రహం లేకపోయింది. మోచేతుల మీద లేచి అరిచేతుల్లో గెడ్డం ఆనించుకున్నాడు. లేవద్దు, ఇలాగే పడుకో, కదలక. అవును, ఇద్దరం చచ్చిపోయే వరకు ఇలాగే పడుకోవాలని ఉంది. నేనంటే నీకింత ఇష్టమా? ప్రాణం. నీకు అడిగాడు. ముద్దు పెట్టుకుంది. అదే ఆమె జవాబు. నిజంగా నేనంటే ఇష్టమా అడిగాడు మళ్ళీ. అబద్ధం ఇష్టం కూడా ఉంటుందా అడిగింది నవ్వుతూ. దీనికోసం వచ్చావా? మనసు ఒళ్ళు ఎంతో హాయిగా ఉన్నాయి. నీచంగా మాట్లాడి చెడగొట్టక అన్నది దీనంగా. నాకు నిద్ర వస్తుంది, నిద్రపో. ఇలాగా? అవును. నీకు ఊపిరి ఆడదు. నీ ఊపిరి చాలు. నువ్వు ఊపిరి తీస్తే నేను తీసినట్లే. నిద్రపోయాడు. నిద్రలో పక్కకి పొర్లి కావలించుకుని నిద్రపోయాడు. నిద్ర మెలకువ వచ్చాక టైం చూశాడు. 1 గంట అయింది. ఆమె ఇంకా నిద్రపోతుంది. ఆమెని కదపకుండా చప్పుడు చేయకుండా లేచి నిల్చున్నాడు. మృదువుగా 2 చేతులతో ఎత్తి పడుకోబెడుతున్నాడు. కొద్దిగా కళ్ళు తెరిచి చిన్నగా నవ్వి నిట్టూర్చి పెదములు విప్పింది. ఆమె పెదములను తన పెదములతో మూస్తూ మంచం మీద పడుకోబెట్టాడు. తృప్తిగా చిన్న నవ్వు నవ్వి మళ్ళీ నిద్రపోయింది. మంచం పక్కకి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. ఆమె ఒంటిని చూస్తూ, ఆమె ముక్కు కింద పై పెదము మీద చిన్న ముత్యాల్లా ఉన్న చెమట బిందువుల్లో రంగులు చూస్తూ, ఆమె పెదవుల ఎరుపుని, ఆమె వక్షోజాల మొనల ఎరుపుని పోల్చి చూస్తూ కూర్చున్నాడు గంటసేపు. కళ్ళు తెరిచింది నిర్మల. అలా చూస్తున్నావేం అడిగింది. ఆకలేస్తుంది. ఇంకానా? రా తినే. నన్ను తిని ఆకలి తీర్చుకో అన్నది. అతని జుట్టు 2 గుప్పిళ్లతో పట్టుకుని గట్టిగా లాగుతూ. అతనికి ఆ బాధ తెలియలేదు. ఇంకేదో బాధ ఒంటిని మెలిపెట్టి పిండేస్తుంది. ఆమె మీద విరుచుకుపడ్డాడు. 3 గంటలకి హోటల్కి వెళ్ళి కాఫీ టిఫిన్ తీసుకొచ్చాడు. 4 అయింది. ఇక నేను ఇంటికి వెళ్తాను అన్నది నిర్మల. మళ్ళీ ఎప్పుడు వస్తావో అడిగాడు. అదేమిటి, శనివారం నువ్వు రావు? వస్తాను, కానీ ప్రతివారం నేను ఒంటరిగా బయలుదేరితే అమ్మ ఊరుకోదు. ఎప్పుడో వీలైనప్పుడు వస్తాను. బస్టాప్ దగ్గర నిల్చున్నారు ఇద్దరు. వచ్చే నెల నేను బెంగళూరు వెళ్తాను, వారం రోజు సెలవు పెట్టి. నేను రానా అడిగింది. నిజంగా వస్తావా? అమ్మని అడుగుతాను. బస్సు వచ్చింది. ఆమె బస్సు ఎక్కిన తర్వాతే శనివారం వస్తాను కేక వేశాడు. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.